దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. దావీదు ఇశ్రాయేలు చరిత్రలోనే కాదు, పరిశుద్ధ గ్రంథంలోనూ ప్రపంచ చరిత్రలోనూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. దావీదు నా హృదయానుసారుడు అని దేవునిచే సాక్ష్యం పొందిన వ్యక్తి. దావీదు జీవితం 2 అధ్యాయాలుగా ఉంటుంది. మొదటిది పాపం చేయక మునుపు, రెండవది పాపం చేసిన తరువాత. ఒక వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. దేవునితో సహవాసం చేస్తూ మంచిగా ఉంటే ఎంత ఎదుగుదల, ఉన్నతమైన జీవితం ఉంటుందో, అదే వ్యక్తి దేవునికి విరుద్ధంగా దేవుడు వద్దన్నదానిని చేస్తే అంతే శిక్ష, అంతే బాధాకరమైన జీవితం అనుభవించాల్సి వస్తుంది అన్నదానికి దావీదు జీవితం ఒక ఉదాహరణ. పాపం చేస్తే దేవునికి తనమనంటూ ఉండదు, శిక్ష విషయంలో కరుణ ఉండదు. ముందుగా పాపం చేయక మునుపు దావీదు జీవితం చూద్దాం. యెష్షయి కడసారి కుమారుడు. బాలుడుగా ఉన్నప్పటి నుండి దేవుని ఎడల భయభక్తులు కలిగి గొర్రెలను కాచుకుంటూ, వాయిద్యాన్ని వాయిస్తూ, దేవునికి కీర్తనలు రాస్తూ, పాడుతూ, దేవునితో ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. దేవుని ఎడల రోషం కలిగిన వ్యక్తి. తన హృదయాన్ని బట్టి దేవునిచే అభిషేకింపబడి, సౌరిచే ఎంత తరుమబడినా, ఎన్ని కష్టాలు బాధలు అనుభవించినా, అరణ్యవాసాలు చేసినా, దేవునిమీద ఆధారపడి ఇశ్రాయేలు 12 గోత్రాలపైన రాజుగా స్థిరపడిన వ్యక్తి. సౌలు కుమారుడు యోనాతానుకి మంచి స్నేహితుడు. అవకాశం దొరికినా సౌలును చంపకుండా దేవుడు అభిషేకించిన వానిపై చెయ్యెత్తను అని మంచి సాక్ష్యాన్ని స్థిరపరుచుకున్న వ్యక్తి. ఇచ్చిన మాటకు కట్టుబడి తన ప్రాణాన్ని సైతం లెక్కచెయ్యని వ్యక్తి. తన ప్రయాణం ఎంత కష్టమైనా అనేక ఇరుకు మార్గాలను అధిక్రమించి దేవుడిని ఆధారం చేసుకుని ఒక గొప్ప రాజుగా ఎదిగిన వ్యక్తి. సౌలు దగ్గర ఉండగానే చాలా సంయమనంతో రాచరిక పరిపాలనా వ్యవహారాలు, స్థితిగతులు అన్నీ అవపోసన పట్టినవాడు. రాజుగా స్థిరపడి ఒక రాజుగా ఏ విధమైన పరిపాలన సాగించాలో, ఏ విధంగా శత్రువులను అణచాలో, దేవునిమీద ఆధారపడి ఎలా విజయాన్ని సాధించాలో బాగా తెలిసిన వ్యక్తిగా దావీదు ఎదిగాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు ఒక సంపూర్ణమైన వ్యక్తి. కాని దావీదులో కూడా కొన్ని అసంపూర్ణ విషయాలున్నాయి. పాపం చేసిన తరువాత దావీదు జీవితం మరియు అసంపూర్ణ విషయాలు రెండవ భాగంలో మీకు తెలియజేస్తాము. ఈ వీడియోలో ఒకటి మాత్రం గ్రహించాలి. ఎన్నిక లేని స్థితిలో నుండి దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడితే దేవుని ఆశీర్వాదం, అభివృద్ధి ఎంతగా ఉంటుందో గ్రహించవచ్చు. ఎన్ని ఆటంకాలు, కష్టాలు వచ్చినా, లోకమే మనకు వ్యతిరేకమైన, మన వారే శత్రువులుగా మారినా, దేవునిమీద ఆధారపడి ఆయన చిత్తానికి లోబడితే ఎంత ఉన్నత స్థానంలో మనల్ని దేవుడు నిలబెడతాడో అని దావీదును చూసి నేర్చుకోవచ్చు. ఆమేన్.